ఇప్పుడు చూడండి ఆన్ చేశారా? రైట్. ఇప్పుడు చూడండి మనకు చిన్న సైజు అంటే 0 పిల్లల సైజ్ ఇది. ఎంత మా వయసు ఈ పాపది? 8 నెలల పాపది ఇది. నేను చెప్పిన 0 సైజ్ దగ్గర నుండి సంవత్సరం వరకు మనం నిన్న నేర్చుకున్నాం. అంటే 8 నెలలది కూడా అమ్మాయి కూడా సంవత్సరం కిందకే వస్తుంది మనకు. 0 నుండి సంవత్సరం వరకు మనకు చిన్న సైజ్ పిల్లల బ్లౌజే. మీకు నిన్న కటింగ్ చేసి చూపించాను నేను. ఎలా కట్ చేయాలి, ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలి అనేది నేను చూపిస్తాను ఇప్పుడు చూడండి. నేనేమన్నాను, నాకు ఇక్కడ ఒకటి బ్లౌజ్ క్లాత్ వచ్చింది. ఇంత బ్లౌజ్ క్లాత్ ఉంది నాకు. నేనేం చేస్తాను, ఇది 4 మడతలు వేసేసి మధ్యలో చేస్తే ఏమవుతుంది మా కటింగ్? వేస్ట్ అవుతుంది కదా. అప్పుడు మీరేం చేయాలంటే ఉదాహరణకి ఇలా వేసుకోవాలి. వెడల్పు తక్కువ చిన్న పిల్లలే కాబట్టి 4 మడతలు వేసుకోవాలి. ఇలాగమ్మా 4 మడతలు ఇలా వేసుకుని తర్వాత ఫస్ట్ వెడల్పు చూసుకోవాలి. ఈ బ్లౌజ్ యొక్క వెడల్పు ఎలా చూసుకోవాలంటే, బ్లౌజ్ ఇది మనం ఎప్పుడు వెడల్పు చూసుకునేటప్పుడు ఉల్టా పెట్టుకోవాలి. ఇలాగా తిప్పేసుకోవాలి. ఇలాగా ఇటు సైడ్ తిప్పేసుకుంటే చూడండి. ఇలాగా తిప్పేసుకున్నా తర్వాత ఇక్కడి నుండి ఇక్కడి వరకు ఎంత వెడల్పు ఉంది ఇలా లాగితే నాకు తెలిసిపోతుంది. ఇలాగా లాగుద్దు, జస్ట్ ఇలా పట్టుకుంటే దీని మెజర్మెంట్స్ ఏమిటి అనేది తెలిసిపోతుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, నాకు ఇక్కడ కుట్లు ఉన్నాయి కదమ్మా, ఆ కుట్లకి 1 ఇంచ్ వదిలేరు వీళ్ళు. కుట్ల కోసం అక్కడి నుండి పెట్టాను టేప్. నేను ఈ లాస్ట్ వరకు వచ్చేసా. ఈ బ్లౌజ్ నేను చేస్తున్నా లాగినట్టు పడుతున్నా. ఇలాగా సంకల వరకు, ఈ సంక దగ్గర నుండి ఈ సంక వరకు. ఓకేనా? ఎంత ఉందమ్మా? 14.5 ఉంది. 15 వేసుకుందాం. ఓకేనా? పెరిగే పిల్ల కాబట్టి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వేసుకుందాం. అంటే 15 ఇంచులు వెడల్పు. ఇది ఏదిమా? వెడల్పు. ఇది వచ్చేసి మనము 2 మడతలు దిగదా ఇది. అప్పుడు ఎంత వస్తుంది? 7.5. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు ఇది 2 మడతలదే ఇంటూ 2 వేసుకోవాలి. 2 సార్లు ఉంది కదా. అప్పుడు ఎంత అవుతుందంటే చుట్టుకొలత మొత్తము 30 అవుతుంది. ఈ బాడీ మొత్తం కలిపి ఇక్కడి నుండి ఇక్కడ వరకు స్టార్టింగ్ కలిపి ఇక్కడ రౌండ్ చుట్టూ అంతా, చెస్ట్ రౌండ్ చుట్టూ అంతా ఎంత వస్తుంది అంటే 30లో అర్థం ఎంత అంటే 15. ఇది నేను ఎన్ని వేసినాను? 4 మడతలు. 4 మడతల్లో 1వ మడత ఎంత అంటే 7.5 ఇంచులు. 2వ మడత అంటే ఇలాగా. క్లియర్ అమ్మా? ఇటుకి 2వ మడత 15 ఇంచులు ఉంటుంది. టోటల్ ఓపెన్ చేస్తే 30 ఇంచులు. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? ఫస్ట్ నేను వెడల్పు చూసుకున్నా. నేను వెడల్పు చూసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ ఇదే. సో ఇది మనకు 7.5 ఉందా లేదా చెక్ చేసుకుంటా. ఇక్కడ నుండి ఇక్కడికి 7.5. ఓ దండిగా ఉంది. ఎంత ఉంది? 8.5 ఉంది. కాకపోతే దండిగా ఉంది. సో దండిగా ఉండేదాన్ని మనం ముట్టకూడదు. ఈ కొంచెమే కదా, 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేది. సో దీన్ని ముట్టుకోకుండా కరెక్ట్గా ఇలా లాగేసి తర్వాత చూడండి ఫస్ట్ షేప్ తీసుకోవాలి. ఇది కటింగ్ చేసేటప్పుడు 4 మడతలు ఇక్కడ సమానంగా ఉండాలంటే ఇలా నేను కింద చూసుకోవాల్సిన అవసరం లే. ఒక లైన్ ఇలా మార్జిన్ పెడుతున్నా. ఓకేనమ్మా? ఒక లైన్ ఫస్ట్ ఏం చేస్తున్నాము? మార్జిన్ పెడుతున్నాము. దీనికి చూడండి, వీళ్ళు ఇక్కడ కింద ఫోల్డ్ చేశారు. అవునా? క్లాత్ ఫోల్డ్ చేసినారు. అది ఎంత ఉంటుంది అంటే 1.5 ఇంచ్ ఉంటుంది. ఎంతమా? 1.5 ఇంచ్. సో అది నేనేం చేస్తానంటే ఇక్కడి నుండి ఇక్కడికి 1.5కి మార్కేస్తా. ఇది కూడా 1.5కి మార్కేస్తా. 1 ఇంచ్ చాలు. కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. క్లియర్ అమ్మా? అప్పుడు ఏం చేస్తానంటే ఇది కూడా నేను ఇలా పెట్టేస్తున్నా, మార్కేసేస్తున్నా. క్లియరా? ఓకే. ఇది అంతా ఫోల్డింగ్ ఉంది కాబట్టి, ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కాబట్టి ఈ మెజర్మెంట్ మనకు రాదు. ఇది 1.5 ఫోల్డ్ అయిందని మైండ్కి తోచాలి అంతే. ఇక్కడ పెట్టేసాము. ఇక్కడ నుండి మనం మెజర్మెంట్స్ తీసుకోవాలా. ఇప్పుడు ఏం తీసుకోవాలంటే జంపు. ఇక వీపు పైన అలా పట్టేసి ఈ షోల్డర్ ఉంది కదమ్మా, ఈ షోల్డర్ దగ్గర నుండి లాస్ట్ వరకు క్లాత్ ని లాగినట్టు పట్టుకోవాలి. ఇది ఎంత ఉంది? 11.5 ఉంది. సో 12 ఇంచులు జంపు పెడుతున్నా. 1/2 ఇంచు కుట్ల లేకపోతుంది కదా. సో అప్పుడు ఎంత అవుతుంది మా? 11.5. ఇక్కడ నుండి ఇక్కడికి 11.5. ఇలాగా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కూడా 11.5 పెట్టేస్తున్నా. ఇప్పుడు దీనికి కూడా నేను మార్జిన్ పెట్టేస్తా. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. జంప్ ఎలా తీసుకోవాలి, ఎలా ఫోల్డ్ చేసుకోవాలి అనేది మీకు అర్థమైంది. మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేది అర్థమైంది. క్లియరా? ఇప్పుడు చూడండి ఇది ఎంత ఉంది మా అంటే 7.5 వెడల్పు ఉండేది. ఇప్పుడు మనం మెజర్మెంట్ ఏం పెడతాము? 7.5 మెజర్మెంట్. ఇక్కడ నుండి ఇక్కడికి 7.5కి పెడుతున్నాం ఇలాగా. తర్వాత ఇటు సైడ్ 7.5.
క్లియర్ అమ్మా? దీనికి నేను వేసేస్తున్నా మార్క్ ఒకటి. ఇప్పుడు మనకు కావాల్సిన బాక్స్ వచ్చేసింది. ఓకేనా? బ్లౌజ్ యొక్క బాక్స్, ఇది బ్లౌజ్ యొక్క బాక్స్. ఇందులో మనము ఎంత క్లాత్ కావాలనేది వచ్చేసింది మనకు. ఇప్పుడు మనం మెజర్మెంట్స్ పెట్టాలి. ఇది చూడండి, మెజర్మెంట్స్ ఒక్కసారి ఇలా పెట్టుకుంటే మనము ఇది ఎంత మెజర్మెంట్ పెట్టారు అందాజుగా నేను చెప్పాను. 2.5 పెట్టుకోవచ్చు మా పిల్లలకి అందరికి. అది ఇది 8 నెలల పాపది. నేను 0 క్లాస్ టు నిన్న చూపించింది 5 ఇయర్స్ అమ్మాయి వరకు. సో ఇది ఎంత ఉందంటే ఇలా క్రాస్గా ఉంది కాబట్టి ఇక్కడ నుండి పెట్టుకుంటే 4.5 ఇంచులు ఉంది మా. నెక్ ఎంత ఉందంటే 4.5 ఇంచులు. సంక డౌన్ ఎంత ఉందంటే సేమ్ 4.5 ఉంటుంది. ఓకేనా? ఇది ఎలా తెలుస్తుంది మేడం అంటే ఇక్కడ మార్క్ వేసింటారు కదా మీరు, ఇలాగ మార్క్ వేసింటారు కదా, ఇక్కడ నుండి ఇలాగ డాట్లు పెట్టుకుంటే ఇక్కడ నుండి మనకు ఎంత కిందికి డౌన్ వస్తే అంత మనకు కరెక్ట్గా ఉన్నట్ల. 4.5 క్లియర్ అమ్మా? 4.5 ఉంది. సంక డౌన్ ఎంత? 4.5. సో ఇప్పుడు నెక్ నాకు ఎంత ఉందనేది జంప్ చూసుకున్నాము. వెడల్పు, నెక్, షోల్డర్ రెండు చూసుకోవాలి మనము. ఈ నెక్ షోల్డర్ ఇలా రెండు పట్టుకొని ఇప్పుడు నెక్ చూడండి ఇలాగ పెట్టేసా. ఇలాగా చిన్న పిల్లలది కాబట్టి ముడిసిపోతూ ఉంటుంది. ఓకేనా? ఇలా పెట్టేసి మీరు ఈ పైన క్లాత్ తీసేసి, ఓకేనా? ఇది నెక్ క్లాత్ కదమ్మా, ఈ ఈక్వల్ ఉంది కదా, ఇది చూసుకోవాలా, ఇది కరెక్ట్గా కరుసుకోవాలా. ఓకేనా? ఇలాగా ఈ గోడ ఆ గోడ. తర్వాత ఇది ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఇలాగా నెక్. సో ఇది జంప్ ఉంది కదా, కిందకి దించుదాము. ఇలా పెట్టుకుంటే రౌండ్ అనేది ఇక్కడ వరకు ఇలా వస్తుంది. తర్వాత షోల్డర్ ఎంత ఉండేది ఇక్కడ వరకు వస్తుంది. ఇప్పుడు నాకు షోల్డర్ నెక్ ఎంత పెట్టారు అనేది తెలిసిపోతుంది. ఓకేనా? ఇక్కడ నుండి ఇక్కడికి షోల్డర్ నెక్ ఎంత ఉంది మా? 4.5 వేసుకుందాం. ఓకేనా? 4.5 ఇంతకు వస్తుంది, లేదా 5కైనా వేసుకోవచ్చు. ఓకేనా? వద్దు, ఎక్కువ అవుతుంది. 4.5కి మనము పెట్టేసుకున్నాం. ఓకేనా? షోల్డర్ వచ్చేసి మనకి ఎంత ఉంది? 2.5 ఉంది. సో నెక్ ఎంత ఉంది? 2 ఇంచులు ఉంది. క్లియరా? సంక డౌన్ ఎలా పెట్టాలంటే 4.5కి సంక డౌన్ ఉంది. ఇక్కడ నుండి ఇక్కడికి సంక డౌన్ ఎంతమా? 4.5. నాకు నేను ఇట్లా కూడా పెట్టచ్చు, సొట్ట పోతుంది. ఇదే కరెక్ట్ రావాలంటే ఇక్కడ నుండి ఇక్కడికి 4.5 ఒక మార్జిన్ పెడుతున్నా. ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఉందో ఇక్కడ నుండి ఇక్కడికి అంతే పెట్టుకోవాలి. ఎందుకంటే బాక్స్ వస్తుంది కదా, సంక బాక్స్ నాకు ఇలాగా సంక బాక్స్ వస్తుంది కాబట్టి మార్క్ తప్పు పోకూడదు కాబట్టి ఇంకొకసారి మెజర్మెంట్స్ చూసుకొని తీసుకుంటున్నాం. ఓకేనమ్మా? ఇలాగ పెట్టేసి ఇలాగా మార్క్ వేసేస్తా. ఈ సంక రౌండ్ ఎంత పెట్టుకోవాలంటే 1 ఇంచ్ పెట్టుకోవాలి. మధ్యలో గీత ఉంటుంది కదా మనము, ఇలాగా 1 ఇంచ్. కరువు స్కేల్ మా చిన్నపిల్లలు కరువు స్కేల్ నాకు సోమవారం నుండి నా సెట్ అంతా పైన ఉంటుంది. ఇదో ఇలాగా చూడండి, నాకు ఇటు 1 ఇంచ్ పెట్టాను కదా, ఇది కలిసే వరకు తిప్పుతా. నాకు ఇది కలవాలి, ఇది కలవాలి, ఇది కలవాలి. రూపా బ్లౌజ్ ఎలా కలవాలి అలాగా ఇది కలిసే వరకు ఇలా తిప్పుకుంటుంటాయి. అది కలిసి చూద్దామని. అదో కలిసిందా? ప్రెస్ చేసేసి నేను 3 కలిపేస్తా. క్లియర్ అమ్మా? అర్థమైంది కదా? ఇప్పుడు నెక్ ఎంత ఉంది? అది మనకు నెక్ ఎంత పెట్టాము? 2.5 ఉంది. 3 పెట్టేద్దాము. నెక్ 2.5 కాదు, ఎక్కువ ఉంది, 4.5 ఉంది. సో 4.5 పెడితే 4కి వస్తుంది నెక్. ఓకేనా? 4.5. సో పైన ఎంత వెడల్పు ఉందో అది చూడండి, 2 ఉంది. ఇది కూడా 2 ఉంది. రూపా జాకెట్కి నేనేమన్నా 1/2 ఇంచ్ పెంచుకోవాలి అన్న, 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ. దీనికి అలా పెంచుకోవాలంటే 16 సంవత్సరాల వరకు మనం ఏం మాట్లాడకూడదు. ఎంత ఉంటే అంతే పెట్టాలి. వీళ్ళకి ఎక్కువ పెట్టకూడదు, తక్కువ పెట్టకూడదు. క్లియర్ అమ్మా? అర్థమైందా? ఇప్పుడు ఈ షేప్ అర్థమైందా? ఇక్కడ కూడా రౌండ్ పెట్టేస్తున్నా ప్రెసెంట్కి అర్థం అవ్వడానికి. క్లియర్ అమ్మా? నేను ఇదే కరువు స్కేల్, పెద్ద స్కేల్ పెడితే ఆడ పట్టుందా? సో అందుకని ఇది చిన్నపిల్లల కరువు స్కేల్. ఓకేనా? ఇక్కడ మీ పేర్లు రాసుకున్నా ఎవరు తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మనము కుట్ల కోసం ఎంత వదిలేమ్మా? 1 ఇంచ్. ఇక్కడ 1 ఇంచ్ పెట్టేసామనుకో, ఇంక మళ్ళీ మనం మెజర్మెంట్స్ తీసుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనము మెజర్మెంట్ చేసే మనం తీసుకున్నాం, కుట్లతో సహా తీసేసుకున్నాం మనము. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ మనము చెస్ట్ పాయింట్ చిన్నపిల్లలకి పెట్టాం. ఈ చెస్ట్ పాయింట్ పెట్టాలంటే ఈ షోల్డర్ ఉంది కదమ్మా, ఈ షోల్డర్ కి మధ్యలో ఇలా పెట్టుకోవాలి. స్కేల్ షోల్డర్ కి మధ్యలో ఇలా పెట్టేసుకొని ఆర్ట్ వరకు వస్తుందో ఆర్ట్ వరకు. ఇప్పుడు ఇదే మీరు గమనించాల్సింది, చూపిస్తాను నేను. ఇలా నేనేం పెడుతున్నా,
డాట్లు పెడుతున్నా, మార్కేలా డాట్లు పెడుతున్నా. ఎప్పుడు కానీ ఇది కలిసి ఇక్కడ ఉంది కదమ్మా, దీని ఇది ఏమంటారు, సంఖ అంటారు. ఫస్ట్ నెంబర్ 1 మధ్యలో స్కేల్ పెట్టి డాట్లు పెట్టుకున్నా. ఇది వచ్చేసి సంఖ దగ్గర నుండి కిందికి 1 ఇంచుకి పెట్టుకోవాలి. ఇడుగుడు ఇక్కడ నుండి ఇక్కడికి 1 ఇంచ్ కిందికి రావాలి. ఇక్కడ నేను ఓపెన్స్ పెడతా, చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఇది జస్ట్ ఓపెన్ సైజ్ ఇంత చూసుకుంటాను నేను. బ్లౌజ్కి అట్టుకొస్తుంది ఓపెన్స్ అని. నేను 1.5 ఓపెన్స్ పెడుతున్నా. ఓకేనా, ఇలాగా ఓపెన్స్ అంటే తెలుసు కదమ్మా. ఈ సైడ్ కుట్లు ఉంటాయి కదమ్మా, ఈ సైడ్ కుట్లు వీళ్ళు పెట్టలే, చెప్తాను నేను ఎగ్జాంపుల్కి. ఇలా పెట్టడం వల్ల, ఇలా వాళ్ళు క్లోజ్ చేయడం వల్ల ఇది ఎవరు కుట్టారో కానీ ఇలా క్లోజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే పిల్లలు అన్నం తింటానట్లే దుయ్యలు వచ్చేస్తుంది, బయటకు వచ్చేస్తుంది కడుపు. చిన్నపిల్లలు ఎంత తింటారో వాళ్ళకి తెలీదు. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ బిగబడుతుంది కడుపు. అదే నువ్వు ఇక్కడ ఓపెన్స్ పెట్టావనుకో, వాళ్ళ కడుపు ముందరికి వచ్చిన జాకెట్ అందంగానే కనిపిస్తుంది, వాళ్ళ పొట్ట కనిపించదు. అర్థమైంది కదా. సేమ్ మనకు వీళ్ళకి ఎలా ఉందో పొజిషన్, సేమ్ మన డ్రెస్సులు కూడా అంతే. అందుకే ఈ లెసన్ 16 సంవత్సరాల వరకు ఖచ్చితంగా విని తీరండి. మీరు ఆ క్లాస్ ఫాస్ట్గా పోవాలంటే ఈ క్లాస్ కంపల్సరీ ఇది మనకు వర్తిస్తుంది. అర్థమైంది కదమ్మా. ఇప్పుడు చూడు, నేను ఇక్కడ ఎంత పెట్టాను, 1.5 పెట్టాను. ఇక్కడ నేను ఈ పాయింట్ ఎంతకు ఉండాలి, 2.5కు ఉండాలి. సారీ 2 ఇంచులు, 1/2 ఇంచు పైకి. ఇది ఇక్కడ ఉండాలి, ఇది ఇక్కడ ఉండాలి. అంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఓపెన్ పడితే ఇక్కడ టైట్ రాకూడదు. ఇటు వరకే నాకు ఓపెన్స్ ఈడున్నాయి, నేను 1/2 ఇంచు పైకి పోయా. 2 సిగ్నల్ ఇక్కడ నుండి ఇక్కడికి 1 ఇంచు వచ్చా. ఈ మార్క్ చెస్ట్ పాయింట్ చాలా మంది పడతా ఉంటారు. ఎలా పట్టాలి అంటే ఇది ఇలాగా, ఇలా పట్టాలి. ఏదో పై నుండి కింద వరకు దీంట్లోకి లాగేస్తారు. చెస్ట్ వాళ్ళకి బొడ్డుకి చెస్ట్కి, చిన్నపిల్లలకి ఏం చెస్ట్ ఉండదు, బొజ్జు ఉంటుంది. ఇలా పెడితే వాళ్ళకు బొజ్జ నీట్గా కవర్ అవుతుంది. చెస్ట్ ఉండదు కాబట్టి ఆటోమేటిక్గా బొజ్జ కవర్ అవుతుంది. అందుకని మనం ఏం చేయాలంటే చెస్ట్ పాయింట్ ఇలా వంపుగా రావాలి, ఇలా వంపుగా, ఇలా పట్టడం పట్టడము అలా పట్టాలి. ఇటు సైడ్ నైస్ గా రావాలి, ఇటు సైడ్ నైస్ గా రావాలి, మధ్యలో కొంచెం వేడే రావాలి. అర్థమైంది కదా. ఇప్పుడు ఇదంతా అర్థమైంది కదా. ఇంకొకటి ఉంది మనకు వచ్చేసి, ఇది పట్టిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఏం చేయాలంటే షేపర్ స్కేల్స్ ఉంటాయి మన దగ్గర. పెద్ద స్కేల్ ఉంది, షేపర్ స్కేల్. నేను రేపు మన్నాడు క్లాస్కి మొత్తం సెట్ పెట్టుకుంటాను. నాది ఇలా ఉంటుంది కదమ్మా. జంపుగా కట్ చేయకూడదు ఇది, చక్కగా. ఇప్పుడు నేను మార్క్ వేసానే, ఈ మార్క్ కట్ చేయకూడదు, కొంచెం బొప్పు పెట్టాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ దీనికి కూడా ఇంతే. ఎందుకు మేడం అలా అంటే, ఇలా సిలిండర్ లాగా ఉండదు, ఇలా ఉంటుంది మన షేప్, కానీ ఇలా ఉంటుంది. సో ఇది కూడా మనం ఏం చేయాలంటే షేపర్ స్కేల్ అందుకే మనకు పెట్టారు. మన చెస్ట్ నడుము భాగం దగ్గర నుండి కింద నడుము వరకు షేప్సర్ స్కేల్స్తో అలా వంపు తీస్తే అందంగా ఉంటుంది. సో అలాగా పిల్లలకు కూడా, వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి షేప్లు ఉండవు కాబట్టి మన చేతితో ఇలా మార్చేసారు. ఇది క్లారిటీ వచ్చిందమ్మా. కట్ చేద్దామా. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందో చూద్దాం మనం కట్ చేసి. ఓకేనా. అట్లా వెళ్ళిపోకూడదు బా, మనకు ఆ క్లాత్ కూడా ఏంటి కూడా పనికొస్తుంది. ఓకేనా. ఫస్ట్ క్లాత్ అంతా జాయింట్ ఉండేటట్టే చూసుకోవాలి మనం. మెయిన్ క్లాత్ మిగిలిచ్చేది కూడా చూసుకోవాలి మనం టైలర్లో. అది చూడండి ఇలా ఉంది కదా. ఇలా అయిన తర్వాత ఇది వంపుగా, చక్కగా లేకోకుండా కొంచెం వంపు, ఇలాగా చక్కగా ఉండకూడదు. ఇందులోకి వచ్చాక చక్కగా అయిపోతుంది. క్లియర్ అమ్మా. లాస్ట్ వరకు ఉంది నాకు మార్జిన్, ఇటు వరకు. క్లియర్ అమ్మా. ఇప్పుడు రౌండ్ ఒకసారి నెక్ చేసేస్తా. 2 ఫ్రంట్ బ్యాక్ ఒకేలాగా ఉంటాయి చిన్నపిల్లలు కాబట్టి. ఇప్పుడు చూడు, ఇంపార్టెంట్ ఏంటంటే ఇది ఎగస్ట్రా, ఇది లేదు మన కొలతల్లో లేదు. ఇది కొలతల్లో లేదు. ఇది మనకు 4 మడతలు సమానం ఉండడం కోసం మనం పెట్టుకున్నాం. ఇది క్లియర్ అమ్మా. ఇట్లా ఉంది. ఇప్పుడు మనము దీనికి సిగ్నల్స్ అనేటివి కావాలి. అంటే ఇక్కడ కుట్ల కోసం అనేసి ఒక మార్క్ వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఫోల్డింగ్ అని ఇక్కడ ఒక సిగ్నల్ ఇచ్చుకోవాలి. మనం అనుకోవాలి ఇది ఉంది వి అంటే ఇదేదో ఉంది అన్నట్టుగా అర్థం మనకు. సో తర్వాత ఏం చేయాలంటే ఇది వంపుగా కట్ చేసుకోవాలి. పిల్లలకి షోల్డర్స్ జారు. ఇది
ఓకేనమ్మా. ఒకవేళ ఎక్కువ ఉన్నా చిన్నపిల్లలు పక్కగా ఉన్నా ఇది పట్టేస్తుంది, నెక్ జారనివ్వదు. క్లియర్ అమ్మా? ఇలాగా క్లియర్ అమ్మా? ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు చూడండి, మనం ఓపెన్ చేస్తే ఇలా 4 భాగాలు వస్తాయి. క్లియర్ అన్న? చూడండి 4 భాగాలు వచ్చింది కదా, ఇది నీట్గా ఉంది. ఓకేనా? మీకు ఏదో ఇది మార్క్ ఉంది కాబట్టి ఇది ఫ్రంట్కి వేసుకోండి, ఇది బ్యాక్కి వేసుకోండి. బ్యాక్ పట్ట హుక్సులు పట్టి వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ నుండి హుక్సులు పట్టి మిడిల్లో కట్ చేసేస్తాం ఇలాగా నెక్. క్లియర్? ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ హుక్సులు పట్టి ఉంది కదమ్మా, దీనికి మనం పట్టీలు వేసుకొని వెనక్కి ఫోల్డ్ చేసేస్తాం. ఎక్స్ట్రా క్లాత్ 1 ఇంచ్ క్లాత్ తీసుకొని ఇక్కడ నుండి వెనక్కి ఫోల్డ్ చేస్తాం. ఇటు సైడ్ దగ్గర నుండి ఇటు సైడ్ కి ఫోల్డ్ చేస్తాం. క్లియరా? అర్థమైందా? అప్పుడు ఇది జాయింట్ అయిపోతుంది. ఇక్కడ ఖర్చులని నాకు సిగ్నల్ చూపిస్తుంది, ఇక్కడ కుట్ల కోసం అనేసి నాకు ఒక సిగ్నల్ చూపిస్తుంది. క్లియర్ ఉందా? ఇది ఓపెన్స్ అని నాకు ఒక సిగ్నల్ చూపిస్తుంది. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేద్దాం. ఓకేనా? ఇది ఇలాగే పెడదాం. రూపా ఇది స్టిచ్ చేయమా. ఓకేనా? ఇది ఇప్పుడు మనము హ్యాండ్స్ క్లాత్ కావాలి. మనం మెయిన్ ఎక్కువ ఏమంటే హ్యాండ్స్ క్లాత్ ఎలా స్టిచ్ చేసుకుంటా. ఏంటన్నా ఇంత క్లాత్ ఉంది, బ్లౌజ్ మొత్తం అయిపోయింది. మనము ఫస్ట్ లోనే మైండ్ లో ఆలోచించుకోవాలి, క్లాత్ చిన్నగా ఉందా పెద్దగా. హ్యాండ్స్ వచ్చే టయానికి బాడీ మొత్తం కటింగ్ చేసేసినా మనం. ఇప్పుడు హ్యాండ్స్ వచ్చామంటే ఇప్పుడు ఇది నా హ్యాండ్ ఎంతైనా వాడుకోవచ్చు. ఇది జస్ట్ నెక్ ఒక పీస్ కావాలంటే. సో నేను హ్యాండ్ ఇప్పుడు హ్యాండ్స్ పెట్టాలా, చిన్న హ్యాండ్స్ పెట్టాలా, పెద్ద హ్యాండ్స్ పెట్టాలా అనేది మైండ్ లో ఉంటుంది. ఫస్ట్ ఏం చేయాలంటే హ్యాండ్ యొక్క జంప్ చూసుకోవాలి, హ్యాండ్ యొక్క లూజ్. ఇది చూడండి, హ్యాండ్ యొక్క జంప్ ఇది ఫుల్ కట్ట 3.5 ఉంటుంది హ్యాండ్ యొక్క జంప్. ఇక్కడ నుండి మనము ఎంత ఉంది జంప్ అనేది చూసుకోవాలి. ఇక్కడ నుండి షోల్డర్ దగ్గర నుండి చూసుకుంటున్నాను నేను. ఎంత ఉంది కరెక్ట్ గా 3 ఉంది, 1/2 ఇంచ్ 14కి పోయింది, 3.5. ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్ పోయింది, 4 ఇంచుల హ్యాండ్ యొక్క లూజ్ ఎంత అంటే, లూజ్ అంటే ఇది ఈ లూజ్ ఎంత ఉందంటే ఇక్కడ నుండి ఇక్కడ కోసుకుంటే 3.5 ఉంది. మనం 4 పెట్టాం చిన్నపిల్లలు కాబట్టి. హ్యాండ్ యొక్క జంప్ ఎంత? 4. లూజ్ వచ్చేసి 4, సేమ్ 2. ఇప్పుడు మనం చూద్దాం. ఇది స్టిచ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు చూడండి, నాకు ఇంత క్లాత్ ఉంది. క్లాత్ ఉంటే మనం డిజైన్ లేకపోవాలా. క్లాత్ లేదు అంటేనే మనం ఏదో ఒకటి డిజైన్ చిన్న మామూలు రెట్లు పెట్టేది అది చేయాలి. ఇది క్లాత్ ఉంది, సో బుట్ట రెట్లు పెట్టచ్చు. మనం దీనికి బుట్ట రెట్లు చూస్తారా, నార్మల్ రెట్లు చూస్తారా? ఫస్ట్ బేసిక్ సరే. ఓకే, ఇప్పుడు మనం నార్మల్ లేకే పోదాం. ఫస్ట్ వచ్చేసి నార్మల్ హ్యాండ్స్ కట్ చేద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేసామంటే కుట్లతో సహా 4 ఇంచులు ఉంది. ఫస్ట్ ఏ కటింగ్ చేసినా నాకు ఇది నీట్ ఉంది కదా మేడం, ఇంకెందుకు మనం మార్క్ చేసుకోవాలంటే కుదరదు. ఖచ్చితంగా ఇక్కడ స్టార్టింగ్ లో క్లియర్. ఇక్కడ నుండి నాకు ఎంత ఉందంటే హ్యాండ్ యొక్క లూజ్ జంప్ 4 ఇంచులు ఉంది. ఇక్కడ నుండి ఇక్కడ అంటే కుట్లలో 1/2 ఇంచ్, పైన కుట్లలో 1/2 ఇంచ్, కింద కుట్లలో 1/2 ఇంచ్. హ్యాండ్ యొక్క జంప్ ఎంత అంటే 3 ఇంచులు అవుతుంది. క్లియర్? 4 ఇంచులు చేసేసిన. ఇటు సైడ్ కూడా నేను 4 ఇంచులు చేసేసి ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఇది ఏంటంటే మనకు బ్లౌజ్ యొక్క బాక్స్ వచ్చేసింది, హ్యాండ్ యొక్క బాక్స్. ఇప్పుడు ఇందులో మనం మెజర్మెంట్స్ తీసుకోవాలి. హ్యాండ్ యొక్క లూజ్ ఎంత మనకు? 4 ఇంచులు. ఇప్పుడు మనం ఇక్కడ నుండి మధ్యలోకి ఎంత ఉందో ఇక్కడ చూడండి, మనకు 1 ఇంచ్ కుట్లలో పెట్టాం కదా, ఇది కూడా వేసేసుకోవాలి వెంటనే. ఇది వచ్చిన వెంటనే ఇది అయిన తర్వాత ఈ సంకర్ రౌండ్ ఎలా కొలుచుకోవాలంటే నేను చెప్పే కొన్ని రూల్స్ చెప్పాను. ఏమని అంటే మనం హ్యాండ్ ఒక కుట్టు కొలుచుకుంటే ఎంత వెడల్ కావాలి అనేది మీరు చూసారు లెసన్లో. సో 1/2 ఇంచ్ నేను వదిలేస్తున్నా, అది కుట్ల కుట్టిన సంబంధంలో. ఇక్కడ నుండి హ్యాండ్ యొక్క లూజ్ ఎంత ఉంది, రౌండ్ యొక్క షేప్ లూజ్ ఎంత ఉందంటే ఇలా స్లోగా వస్తే నాకు 6 ఇంచులు ఉంది. ఇంచులు పెట్టేసా. క్లియర్ అమ్మా? ఇక్కడ నుండి ఇక్కడికి అంటే ఈ బాక్స్ ఒకటి హ్యాండ్ కి సంబంధించిన బాక్స్. క్లియరా? ఇప్పుడు చూడండి, నేను కుట్లలోకి ఎంత వదిలేను మామూలుగా 1 ఇంచ్ ఆ మార్జిన్ అలాగే పెట్టేస్తాం. సంక డౌన్ ఎంత చేసుకోవాలి, ఇది చిన్నపిల్లలది ఎలా చేసుకోవాలి. ఇప్పుడు నాకు తెలుసు కదా, అంటే ఇక్కడి నుండి ఇక్కడికి ఎంత ఉందో నువ్వు కుట్ల వరకు ఆడ పెట్టావో ఆడ పెట్టేసి టేపు ఇలాగా ఎంతన్నా రాని నీకు సంబంధం లేదు, దానికి మధ్యకి ఫోల్డ్ చేస్తావు. అర్థం. దీనికి ఇక్కడ మార్క్ చేస్తావు, ప్లస్ వేస్తావు. అప్పుడు ఏం చేస్తావంటే ఇక్కడి నుండి ఇలా పెట్టుకుంటావు స్కేల్, ఇలాగా తర్వాత ఇలాగా కుట్లలే కదా ఇది ఇలాగా. సో ఇప్పుడు ఈ హ్యాండ్ యొక్క 1 ఇంచ్ ఇలా మార్జిన్ పెట్టేసి 1 ఇంచ్ ఎంతమా? 1 ఇంచ్. మీ స్కేల్ ఉంటుంది కదా, కరువు స్కేల్. కరువు స్కేల్ ఉంటుంది కదమ్మా, ఆ కరువు స్కేల్ ఆధారంగా షేప్ పెట్టేసుకుంటాం. మా కరువు స్కేల్ ఎన్నిసార్లు ఏ రకంగా యూజ్ చేస్తామో గమనించండి. ఇద్దామా? 1 ఇంచ్ పెట్టా, ఆ 1 ఇంచ్ దగ్గర చూసుకోవాలి. స్టార్టింగ్ నుండి చూడదు, 1 ఇంచ్ చూసుకోవాలి. 1 ఇంచ్ చూసుకొని నాకు ఈ ప్లస్ పాయింట్ కలవాలి. అయిపోయింది. ఏమన్నా ఇబ్బంది ఉందా మనకు? నెక్స్ట్ హ్యాండ్ నీట్గా వచ్చేసింది. ఇక్కడ నుండి ఇలాగా తిప్పుకుంటూ ఇలాగా కటింగ్ చేసుకోవాలి. ఇది మనకేం మెజర్మెంట్లు లేవు, మనకు సంబంధం లేదు. ఆల్రెడీ మనం కుట్లది తీసేసాం.
ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకు కుట్ల కోసం అని ఒక సిగ్నల్ ఇది. ఓకేనమ్మా? ఓకే మేడం. చూడండి హ్యాండ్ బుల్లి హ్యాండ్ ఎంత బాగా వచ్చేసిందో. మనకి ఇంకా ఇంత పట్టుంది. క్లియరా? అర్థమైందా? ఇప్పుడు ఏమన్నా ఆ బ్లౌజ్ ఏది నాన్న? ఇప్పుడు నేను కట్ చేసింది క్లాత్ ఈడుంది. ఇప్పుడు ఇందులో ఏమన్నా ఇప్పుడు నేను చెప్తా, దీని గురించి మాట్లాడతా. 0 క్లాస్ అంటే పుట్టిన బేబీ దగ్గర నుండి 16 సంవత్సరాల వరకు అమ్మాయికి బ్లౌజ్ కటింగ్ ఇలాగే చేస్తా. ఏమి మార్పులు ఉండవు, ఏమి చేర్పులు ఉండవు, కానీ మెజర్మెంట్స్ ఒక్కటే మారుతాయి. ఈ బ్లౌజ్ వచ్చేసి 1 సంవత్సరం దగ్గర అమ్మాయిది ఇది. సో ఇదే ఏమవుతుందంటే హాఫ్ ఇంచు పెరుగుతుంది, ఏంది పెరగదు. షోల్డర్ నెక్ రెండు కలిపి ఇది ఎంత పెట్టామంటే మనము 4.5 పెట్టాం, అదే 5 పెట్టుకుంటాం. అర్థమైందా? 16 సంవత్సరాల పిల్లలకి 5.5 పెట్టుకుంటాం. ఇప్పుడు 0 క్లాస్ దగ్గర నుండి దగ్గర 7-8 సంవత్సరాల వరకు హాఫ్ ఇంచ్ అంటే 5 ఇంచులు కలుపుకుంటాం. 3 గుర్తులు ఉన్నాయి. 1వ సంవత్సరం వరకు 4 ఇంచులు, మళ్ళీ వచ్చేసి 3వ సంవత్సరం దగ్గర నుండి 7 సంవత్సరాల వరకు 5 ఇంచులు, 8వ సంవత్సరం నుండి 16వ సంవత్సరం వరకు 5.5 ఇంచులు. నెక్ షోల్డర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. సంక డౌన్ ఎంత అంటే హాఫ్ ఇంచు పెరుగుకుంటూ పోతుంది. అమ్మాయి జంపు పెరిగినప్పుడల్లా హాఫ్ ఇంచు పెరుగుకుంటూ పోతుంది, అంతే తేడా. సిగ్నల్ మొత్తం ఇదే మనం కటింగ్ చేసేది. ఆ 16 ఇంచులది సపరేట్ ఉంటుందేమో, 5 ఇంచులది సపరేట్ ఉంటుంది, ఏమి కాదు, మొత్తము హాఫ్ ఇంచే. ఇప్పుడు మీరు ఈ కటింగ్ అంతా చూసారు కదా, అర్థమైందా? క్లియర్ గా ఉందా? పేపర్లు తీసుకొని మీరు కట్ చేసగలరా? ఎందుకంటే మనకి ఇక్కడ మెజర్మెంట్ ఉన్నాయి, భయపడాల్సిన పనిలే. ఇప్పుడు ఏమేమి మెజర్మెంట్ పెట్టామో పేపర్లో ఇలాగా నాలాగా కరెక్ట్ గా రావాలి. చేయండి నాన్న. పేపర్స్ తెచ్చుకున్నారా? చాలా మంచి పాప. మా చిన్న సిగ్నల్ ఇస్తా. చాలా మందికి హ్యాండ్ కటింగ్ చేసుకుంటే రాదు. అంటే హ్యాండ్ కి ఇంత క్లాత్ ఉంటే ఇంత క్లాత్ పెట్టేస్తారు. నేను కరెక్ట్ క్లాత్ ఎంత తీసుకోవాలి మేడం అంటే నేనేం చెప్పా, హాఫ్ ఇంచు కుట్ల కోసం వదిలేసి ఈ రౌండ్ సంఖ యొక్క రౌండ్ ఎంత ఉందో అంత చూసుకొని దాంట్లో 1 ఇంచ్ మైనస్ చేయండి అన్నానా లేదా? అప్పుడు ఇక్కడ ఉన్న మార్జిన్ మనం పెట్టేశాం. ఇప్పుడు నేను ఆ మార్జిన్ ప్రకారమే హ్యాండ్ కటింగ్ చేశా. ఇప్పుడు నేను ఇక్కడ కుట్ల కోసం అని పెట్టాను కదమ్మా, ఇది కూడా కుట్ల కోసం అని పెట్టాను కదమ్మా. ఈ బి పాయింట్ కలుసుకుంటే నువ్వు కరెక్ట్గా హ్యాండ్ కటింగ్ చేస్తాను. క్లియర్? చూద్దాం ఒకసారి. మనము హాఫ్ ఇంచు వదిలేసేయాలి మనం ఫస్ట్ ఇక్కడ నుండి. ఓకేనా? ఇది 1 సైడ్ ఉంది, ఇది నేను 1 సైడే చేస్తున్నా. ఓకేనా? ఇదో ఇక్కడ నుండి నేను పింక్ కలర్స్ పెట్టాను కదా, స్లోగా ఇలా పోతా. స్టిచ్ చేస్తే ఇలాగే కదా స్టిచ్ చేస్తాము. వచ్చిందమ్మా? ఏమన్నా కుట్లలో ఎక్స్ట్రా ఉందా? అవి ఇవి కలుసుకుందా? మీరు ఎంత హ్యాండ్ క్లాత్ తెలుసుకోవాలనేది ఒక లాజిక్ వచ్చిందా? క్లియరా? బాగుంది కదా చిన్న లాజిక్. ఈ చిన్న లాజికే మన వరకు పనికొస్తుంది. అర్థమైందా? రేపు వారం ఒకటే చిన్న పిల్లలది 16 సంవత్సరాల వరకు క్లోజ్ చేసేద్దాం. మీరు ఫాస్ట్ ఉన్నారు, క్లోజ్ చేసేద్దాం. నెక్స్ట్ వీక్ నుండి మన లెక్క వచ్చేద్దాం, మన క్లాస్ లెక్క. మన డ్రెస్సులు ఇంపార్టెంట్. పిల్లలు చాలా మందికి ఉన్నారు, బట్ నేర్చుకుంటే తొందరగా అయిపోతుంది, చిన్న పిల్లలే కాబట్టి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈరోజు ఈ మెజర్మెంట్ ఈడే ఉంటాయి, ఇలాగా మీరు కట్ చేయండి. ఓకేనా? స్టాప్ చేయండి.